హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మహా కిచెన్. ఈరోజు వీడియోలో నేను అనుకోకుండా వేసుకున్న విజయవాడ ట్రిప్పు ఏ విధంగా జరిగింది అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వినాయక చవితి అప్పుడు 3 డేస్ పిల్లలకి హాలిడేస్ వచ్చిండే. సో 3 డేస్ ఇంట్లో ఏం చేద్దాము అని అప్పటికప్పుడు సడన్గా విజయవాడ వెళ్దాము అని నేను చెప్పినాను. సో అప్పటికప్పుడు మేము 6:30కి కార్లో మేము ఇంటి దగ్గర నుండి అయితే బయలుదేరినాము. మధ్యలో కార్ ఆపి అరౌండ్ 10:30 ఆ టైంలో ఒక డాబా దగ్గర కార్ ఆపుకొని డిన్నర్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయినాము. మేము వెళ్ళేసరికి నైట్ 1 అయ్యింది. సో మేము అక్కడ ఒక రూమ్ తీసుకొని నైట్ అంతా మేము అక్కడే స్టే చేసినాము. ఎర్లీ మార్నింగ్ 6కి అలా లేచి మేము అక్కడే రూమ్లోనే ఫ్రెష్ అప్ అయ్యి మేము దర్శనానికి బయలుదేరినాము. దర్శనం అయితే చాలా బాగా అయింది. నేను ఎప్పుడో చిన్నప్పుడు అంటే స్కూల్ డేస్లో 10th క్లాస్ చదివేటప్పుడు నేను మా స్కూల్ ఫ్రెండ్స్తో కలిసి ఎక్స్కర్షన్కి అలా వెళ్ళిన విజయవాడ. దాని తర్వాత మళ్ళీ ఇదే ఫస్ట్ టైం అన్నట్టు. అమ్మవారైతే చాలా బాగా దర్శనం ఇచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా, మళ్ళీ వెళ్ళాలని అనుకుంటున్నాను. ట్రిప్ ఎట్లా జరిగిందనేది ఇప్పుడు చూపిస్తాను, చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రూమ్కి వెళ్ళాము. ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకుందామని. అక్కడికి వెళ్ళిన తర్వాత రిటర్న్ ఇంటికి వెళ్ళిపోదామా లేదంటే ఏదైనా ప్లేస్కి వెళ్దామని కూడా ఏమీ అనుకోలేదు. నేనే అక్కడికి వెళ్ళిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేశాను, పిల్లల్ని ఇక్కడ వాళ్ళకి నచ్చిన ప్లేస్కి ఏదైనా చూపిద్దాము అని. ఎందుకంటే మనకున్నంత దైవభక్తి అయితే పిల్లలకి ఉండదు కదా. వాళ్ళకు నచ్చినది వాటరు, బోట్లు అలా తీసుకెళ్తే వాళ్ళు ఫుల్ ఖుషి అవుతారని మేము వాళ్ళకి బీచ్ దగ్గరికి వెళ్తున్నామని కూడా వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళు సడన్గా చూసేసరికి ఫుల్ ఎగ్జైట్ అయినారు. అసలు నేను కూడా అసలు బీచ్ వెళ్ళిందంటే 10th క్లాస్లోనే మా ఫ్రెండ్స్తో టూర్కి వెళ్ళినప్పుడే. మళ్ళీ ఇదే ఫస్ట్ టైం అన్నట్టు. ఎన్నిసార్లు వెళ్దామని అనుకున్నా కానీ నాకు కుదరలేదు. మా పిల్లలు ఒక్కసారి ఇది బీచ్ ఎంత వాటర్ని, వాళ్ళకి సముద్రము బీచ్ అంటే కూడా వాళ్ళకు తెలియదు. వాళ్ళు ఫస్ట్ టైం అన్నట్టు ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. మొత్తానికి నేను అనుకోకుండా వేసిన ప్లాన్ అయితే ఫుల్ సక్సెస్ అయింది. దేవుడి దగ్గరికి వెళ్ళినందుకు బ్లెస్ అయిన ఫీలింగ్, ఇంకొకటి బీచ్ దగ్గరికి వచ్చినందుకు పిల్లలతోటి ఫ్యామిలీతోటి మస్తు ఎంజాయ్ చేసినాము. నేను ప్లాన్తో వస్తే మాత్రం పిల్లలకి నేను స్విమ్మింగ్ సూట్ తెచ్చుకునేదాన్ని. నాకు స్విమ్మింగ్ వచ్చు, కాకపోతే నా డ్రెస్సు పాడవుతుందని నేను జస్ట్ లోపలికి వెళ్ళకుండా అక్కడ బయటనే ఉన్నాను. చాలా బాగుంది. చూడండి ఎంత పెద్ద సౌండ్ వస్తుందో ఇక్కడ. వావ్, సూపర్ కదా. ఇక్కడ మా పెద్దోడు మా చిన్నోడేమో ఏబీసీలు రాస్తున్నాడు, మా పెద్దోడేమో వాడి పేరు రాసుకుంటున్నాడు. చాలా సూపర్గా ఉంది అసలుకి. ఏంది
నెక్స్ట్ బీచ్ పక్కన మనకి ఇష్టమైనవి అమ్ముతున్నారు. కొనకుండా అయితే ఉండలేను కదా. ఒక 200 రూపీస్ అయితే ఒట్టి చేపలు కూడా కొనుక్కొచ్చుకున్నాను. ఇక్కడ పక్కనే బండి పైన పచ్చి చేపలను కూడా ఫ్రై చేసి ఇస్తున్నారు. కానీ నేను ఆగలేక ఒక 2 చేపలు ఫ్రై చేసుకొని తిన్నాను. తర్వాత నాకు మంచిగా అనిపించలేదు, ఎందుకంటే అక్కడ చేపల పైన ఫుల్ ఈగలు అయితే వాలి ఉన్నాయి. సో తర్వాత నాకు మంచిగా అనిపించలేదు. మొత్తానికి మా ట్రిప్ అయితే అనుకోకుండా వేసిన ట్రిప్ ఈ విధంగా అయింది. నెక్స్ట్ మేము అక్కడ నుండి విజయవాడ చేరుకున్న తర్వాత ఒక డాబాలో ఆగి డిన్నర్ చేసుకొని మేము అక్కడ నుండి మళ్ళీ బయలుదేరినాము. ఇంటికి వచ్చేసరికి మాకు మళ్ళీ 1:30 అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం